ఈ పరిశుద్ధమైన నామమునకై స్తుతి స్తోత్రాలు సమయంలో ఈ రీతిగా మీరు స్తుతించేటప్పుడు భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు పాటల ద్వారా భాగ్యం పొందారు. విజ్ఞాపన ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యం ఇచ్చారు. మీ శ్రేష్టమైన అమూల్యమైన మాటలను మాకు తెలియజేస్తూ మా పట్ల మీకున్న ఉద్దేశాలు మేము ఎలాగ నెరవేర్చాలో మీరు సర్వలోకమైనటువంటి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి. మీరు కన్న వాటిని విన్న వాటిని గురించి తెలియచేయండి అని ప్రభా మీరు మాకు ఒక బాధ్యతను అప్పగించారయ్యా. ఆయన వాక్యం విన్న ఈ దినము నుండి ఆయన మీరు చెప్పినట్లుగా మేము చేయడానికి మాకు సహాయం చేయండి. అనేకులను మీ అందరూ నడిపించే గొప్ప సాధనాలు ఇవ్వడానికి కూడా సహాయం చేయండి. అలాగే ప్రిపెడలు సంఘమును పరిచయం ప్రేమించి ఈ సువార్త అనేక మందికి సాక్షాత్మైనట్లుగాను సంఘం యొక్క ప్రతి అత్యంతను తీరినట్లుగా వారి యొక్క కష్టార్జితముల నుండి మీ సేవ కొరకు ఇచ్చిన ప్రతి కానుకలు బట్టి కూడా వీస్తున్నారు. బిడ్డల యొక్క కష్టాలు తగిన ప్రతిఫలం దయచేయండి. 100 ఆశీర్వాదాలతో వారి కుటుంబాలను నింపండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము ఎంతగా స్తుతిస్తున్నాం. ఉదయకాలపు తెల్లవారుజాము ఆరాధన ఎంతో ఘనంగా జరిగించారు ఆయన. అలాగే ఆయన 11 గంటలకు జరిగే ఆరాధన కూడా మీరు సహాయం దయచేయండి. ఎవరు నిర్లక్ష్యంగా వారి గృహాల్లో ఉండకుండా ఈ సన్నిధిలో ఉండడము గొప్ప భాగ్యం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. దేవ వాక్య ధ్యానంలో మేము ఎక్కడైనా అనాలోచితంగా కానీ అజ్ఞానంగా కానీ ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి, కనికరించండి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో అర్థం చేసుకొని ఈ బిడ్డలుగా ఉండడానికి కూడా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.